లాస్ట్ టైం నేను ఒక షార్ట్ వీడియోలో దోస అండ్ టమాటో చట్నీ పెట్టినప్పుడు ఒక సబ్స్క్రైబర్ కమెంట్ చేశారనమాట రెసిపీ కోసం. సో ఈ రెసిపీ నేను ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి. ఈ చట్నీ ఎంత బాగుంటుందంటే ఎన్ని దోశలు తిన్నా సరిపోదు, అంత బాగుంటుంది చట్నీ ఇది. అండ్ నేనైతే రెగ్యులర్గా అయితే 3 or 4 దోశలు మినిమం తింటా, అంత బాగుంటుంది అండ్ కొంచెం హెల్తీ కూడా. ఇప్పుడు ముందుగా మనం టమాటో చట్నీ ఎలా చేయాలో చూద్దాం. సో టమాటో చట్నీ చేసుకునే ముందు మనం ఒక 6 టొమాటోస్ని బాగా వాష్ చేసేసుకోవాలి. నీట్గా వాష్ చేసేసుకొని ఒక పాన్ పెట్టుకొని దాంట్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న టొమాటోస్ని వేసేసి దాంట్లో కొద్దిగా 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. సో ఫ్రై చేసేటప్పుడు లో ఫ్లేమ్లో దగ్గరుండి ఫ్రై చేసేసుకోవాలి కలుపుతూ, లేకపోతే టమాటోస్ కింద మాడిపోతాయి. సో అలా మెల్లిగా టమాటోలు మెత్తగా ఇలాగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. దాని తర్వాత నెక్స్ట్ పచ్చిమిర్చిలు ఒక 6 నుంచి 7 పచ్చిమిర్చిలు అండ్ ఒక 1/2 బౌల్ ఆఫ్ పల్లీలు తీసుకొని ఫ్రై చేసుకోవాలి. అండ్ నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అండ్ 5-6 వెల్లుల్లి రెబ్బలు అనమాట. సో ఇవి తీసుకొని ముందుగా వెల్లుల్లి రెబ్బలు ఒక మిక్సీ జార్లో వేసేసుకొని పచ్చిమిర్చిలు మనం ఫ్రై చేసిన పచ్చిమిర్చిలు అండ్ పల్లీలు నేను పొట్టు తీయలేదు, టైం లేదని ఏమనుకోకండి, రెగ్యులర్గా అయితే నేను పొట్టు తీస్తాను. అండ్ కొద్దిగా పుట్నాలు అనేవి ఆప్షన్ అండి, కొందరు ఇష్టపడతారు అండ్ కొందరు ఇష్టపడరు. నేనైతే దోశలోకి బాగుంటుందని చెప్పి కొన్ని పుట్నాలు వేస్తాను. సో మీరు రైస్లోకి తినాలనుకుంటే ఈ చట్నీ మీరు పుట్నాలు లేకుండా చేసుకోండి. ఇప్పుడు మనం ఒకసారి మిక్సీలో ఇవన్నీ పదార్థాలు గ్రైండ్ చేసిన తర్వాత నెక్స్ట్ టైం కొద్దిగా చింతపండు, నానబెట్టిన చింతపండు అండ్ టమాటో పేస్ట్ ఏదైతుందో మనం ఫ్రై చేసుకున్నది అది కూడా వేసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. సో గ్రైండ్ చేసేటప్పుడు మేక్ ష్యూర్ ఒక మన టేస్ట్కి సరిపడంత ఒక 1.5 టేబుల్ స్పూన్, నేనైతే 1.5 టేబుల్ స్పూన్ వేస్తున్నాను. సాల్ట్ మీకు టేస్ట్కి సరిపడంతా మీరు వేసుకొని ఇట్లా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. సో మన చట్నీ అయితే రెడీ అయిపోయింది. ఇది దోశలోకి అండ్ రైస్లోకి అయితే చాలా బాగుంటుంది. టమాటో చట్నీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం వేడివేడిగా దోశలు వేసుకుందాం. సో దోశ బ్యాటర్కి వచ్చేసి నేను ఒక్కొక్క వీక్ ఒక్కొక్క విధంగా చేసుకుంటాను దోశ బ్యాటర్. సో ఒకరోజు జొన్నలతో, ఒకరోజు రాగులతో, ఒకరోజు మల్టీగ్రెయిన్స్, ఇంకొకసారి ఎప్పుడైనా మిల్లెట్స్ వేసుకొని అట్లా డిఫరెంట్గా హెల్తీగా చేసుకుంటూ ఉంటాను. బికాజ్ మనకు టైం దొరికినప్పుడు కొంచెం హెల్తీగా చేసుకొని తింటే మంచిది కాబట్టి, మన బాడీకి కూడా మంచిది కాబట్టి నేను అలా చేస్తూ ఉంటాను. సో ఇప్పుడు యూజ్ చేస్తున్న దోశ బ్యాటర్లో నేను 2 కప్స్ ఆఫ్ జొన్నలు అండ్ 1 కప్ ఆఫ్ రైస్ అండ్ పెసర్లు ఒక 1/2 కప్ వేసా అండ్ మెంతులు ఒక 1 టేబుల్ స్పూన్ అండ్ 1/2 అవర్ పాటు నానబెట్టుకున్న అటుకులు అండ్ ఇవన్నీ 8 hours పాటు నానబెట్టుకొని లాస్ట్కి 1/2 అవర్ పాటు నానబెట్టుకున్న అటుకులు వేసేసి మెత్తగా గ్రైండ్ చేసేసుకొని నెక్స్ట్ డే ఇలా దోశలు వేసుకోవాలన్నమాట. దోశ బ్యాటర్ది డీటెయిల్ రెసిపీ కావాలంటే ఈ వీడియో కింద కమెంట్ చేయండి, ఆ రెసిపీ నేను పోస్ట్ చేస్తాను. నేనైతే 3 to 4 దోశలు అయితే కంపల్సరీ తింటా. సో 3 దోశలు తింటే చాలు, సెట్ ఇంకా సరిపోతుంది ఆ రోజుకి. ఇంకా హెవీ బ్రంచ్ లాగా అనిపిస్తుంది. నైట్ వరకు అయితే నాకు ఆకలేయదు, అంత బాగుంటుంది. మీరు ఏమైనా డైట్ చేయాలనుకున్న వాళ్ళైతే ఈ రెసిపీని మీ డైట్లో యాడ్ చేసేసుకోండి. అండ్ ఒక బ్రేక్ఫాస్ట్ చేసినట్టు ఉంటుంది అండ్ కొంచెం మనకు స్ట్రెంత్ కూడా దొరుకుతుంది అనమాట ఆ రోజుకి సరిపడేంత. ఒకవేళ మీకు ఈ రెసిపీ కావాలంటే, ఫుల్ డీటెయిల్డ్ దోశ బ్యాటర్ రెసిపీ కావాలంటే ఈ వీడియో కింద కమెంట్ చేయండి. అండ్ నేనైతే లాగిన్ చేసేసిన, నాది వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి ఇలా వర్క్ చేస్తూ నేను తినేస్తున్నా అనమాట. అండ్ బై ద వే వీఆర్ నౌ 11K సబ్స్క్రైబర్స్. మీ అందరి వల్లే ఇదంతా సాధ్యమైంది. నన్ను ఎప్పుడు ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. అండ్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ.